Hi, good morning everyone. So finally I got a place what I want to in my life. Really, really I'm very blissful here because universe giving me whatever I want, whatever I ask with the universe giving me. So really what a nature. I'm spending time with it's a beautiful nature. Actually it's a beautiful time. It is a pond near my area. I'm very 2.5 km total that radius, not radius, circumstances 2.5 kilometers. Just now I jogged and came here. I am shooting here. Really I want to talk in Telugu also in this video because I am collaborating with my first channel, so that is in my mother tongue Telugu. So in this video I will talk in Telugu also. So okay, you can understand a little bit. Okay. So what I'm saying that within 2 months this year, this 2025 is going to be end. Within 2 months this year 2025 going to be end. So you took resolutions in 2025 January 1st. In this year I will do this thing, I will do this thing, I can do this thing. But are they completed? Just ask yourself. They are completed. Are they completed? If you completed, really superb, congratulations. If you are not completed, you have a chance. You have a 2 months time. You can complete within those 2 months, guys. Those 2 months you can focusly utilize. You can definitely complete those resolutions. Okay. ఇప్పటికీ మించిపోయిందే లేదు. ఇప్పటికీ స్టార్ట్ చేయండి. స్టార్ట్ నౌ. ఓకే, యూ హ్యావ్ 2 months. ఇంకొక విషయం మళ్ళీ చెప్పాలనుకుంది ఏంటంటే 2026 వచ్చినప్పుడు మళ్ళీ రెజల్యూషన్ పెట్టుకొని మళ్ళీ మీరు జనవరిలో చేయకపోతే అరే ఈ మంత్ చేయలేదు కదా, నెక్స్ట్ ఇయర్కి చేంజ్ చేసుకుందాము అని అనుకునే మైండ్ సెట్ ఉంటే మాత్రం ఎప్పటికీ చేయలేరు. ఎందుకంటే నా 10 years లైఫ్లో ఎప్పుడైతే నేను ఈ యొక్క మెథడ్స్ గురించి ఛాలెంజ్ గురించి తెలుసుకున్నానో అప్పటి నుంచి నాకు తెలిసిన ఏంటంటే కన్నా ఏదన్నా కొత్త డే స్టార్ట్ అయితే కొత్త రిజల్యూషన్ పెట్టుకోకూడదు. మనం రిజల్యూషన్ పెట్టుకున్న రోజే న్యూ డే అనమాట. కొత్త రోజు వస్తుందని మనం రిజల్యూషన్ పెట్టుకోకూడదు. మనం రిజల్యూషన్ పెట్టుకున్న రోజే న్యూ డే, న్యూ ఇయర్, న్యూ మంత్, న్యూ వీక్. ఓకే, అండర్స్టాండ్ దిస్ వన్. బికాస్ ఇది నేను చాలా ప్రాక్టికల్గా నా లైఫ్లో చూసి చేసి ప్రాక్టీస్ చేసి మీకు చెప్తున్నాను. ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలంటే కన్నా ఈరోజు ఇన్ కేస్ ఈరోజు ఫ్రైడే అయితే కన్నా ఈరోజు సాటర్డే. సో నేను ఈరోజు నుంచి మొబైల్ వాడడం తగ్గించేయాలి అనుకున్నాను. రే ఈరోజు సాటర్డే కదా, ఈరోజు చూస్తా. రేపు సండే కదా, రేపు చూసేస్తా. ఖచ్చితంగా మండే నుంచి అసలు నేను సెల్ ఫోన్ ముట్టుకోను అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు ఇలాగ అనుకునేవాడిని. 2 రోజులు వచ్చేస్తాం, మళ్ళీ మండే నుంచి అస్సలు చూడను, అసలు మొబైల్ జోలికే పోను అనుకుంటాం. కానీ మనం ఎగ్జాక్ట్గా మనం ఏం చేయాలి తెలుసా? ఈ రోజు నుంచి మొబైల్ వాడడం మానేయాలనుకుని ఎప్పుడైతే నువ్వు మైండ్లో డిసైడ్ అవుతావో ఆ రోజు నుంచి ఆపేయి. ఆ రోజు నుంచే రెడ్యూస్ చేయి, టైంని రెడ్యూస్ చేయి. ఓకే, సో దానివల్ల నీకు అకౌంటబిలిటీ పెరుగుతుంది, దానివల్ల నీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, దానివల్ల నీకు ఏదైతే నువ్వు యాక్షన్స్ తీసుకోవాలనుకున్నావో అది తొందరగా తీసుకుంటావు. ఓకే, అనుకున్న పని అనుకున్నట్టే అప్పుడే ఆ సెకండే నిర్ణయించుకో. నీకు థాట్ వచ్చిందా, ఇంప్లిమెంట్ చేసేయి. అంతే గాయ్స్, అంతే ఇంప్లిమెంట్ చేసేయండి. డోంట్ వెయిట్ ఫర్ రైట్ టైం ఎప్పటికీ. నేను ఇంగ్లీష్ మాట్లాడదాము, వీడియోలు చేద్దాం అనుకుంటే ఇంకా నువ్వు పర్ఫెక్ట్ కాలేదు కదా, ఏమన్నా అనుకుంటారో, పర్ఫెక్ట్ అయినాక చేద్దాం అనుకున్నా. 3 years అవుతుంది, నో పర్ఫెక్షన్. ఇంకా అక్కడక్కడ మిస్టేక్స్ అవుతూ ఉన్నాయి. ఇంకా మాట్లాడుతుంటే ఆ యొక్క పదాలని గుర్తు రావడం లేదు. సో 3 years టైంలో అదే 3 years ముందే వీడియోస్ చేయడం స్టార్ట్ చేసింటే కన్నా ఇప్పటికీ ఐ విల్ బీ అంటే రెగ్యులర్గా మాట్లాడుతూ ప్రాక్టీస్ అయిపోయింది కదా. సో నేను ఏదైతే నా లైఫ్లో మిస్టేక్ చేశానో మీరు ఆ మిస్టేక్స్ మాత్రం చేయొద్దు గాయస్. ఆ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు. ఓకే, so I will show the view of my nature. So this is the tree where I am shooting near this video. It's a wonderful guys. Super view. See, చెరువు, ఇక్కడ చెర్లోపల్లి దగ్గర ఉన్న చెరువు అనమాట, హైదరాబాద్. So see the nature, how beautiful it is. Sun bro is coming. So see the nature here. See. 2 circumference total 2.5 kilometers. It's very super view. I'm blessed here. Really I'm enjoying this nature.
నా ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను, నీవు 2026లో రెజల్యూషన్ పెట్టుకోవాలంటే కదా ఇప్పుడే ఈ ఇయరే ఈ సెకండ్ 2025 అక్టోబర్లో స్టార్ట్ చేయి. దిస్ ఇస్ ద ఛాన్స్ టు కంప్లీట్ యువర్ 2025 రెజల్యూషన్స్. ఓకే. సో రెగ్యులర్గా వీడియోస్ నేను పెట్టాలనుకున్నాను, బట్ నా ఫస్ట్ ఛానల్ ఏదైతే నేను 120 days ఛాలెంజ్ తీసుకున్నాను, బట్ రెగ్యులర్గా కంప్లీట్ చేస్తున్నాను కానీ బట్ వీడియో షూట్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు. ఎందుకంటే ఎవ్రీ మార్నింగ్ ఒక్కొక్క రోజు ఐ మీన్ తిరుపతి, హైదరాబాద్, కడప నా బిజినెస్ వర్క్ పైన తిరుగుతున్నాను. సో దానివల్ల ఏంటంటే వీడియో షూట్ చేయడానికి నాకు టైం దొరకడం లేదు. సో బట్ ఐఎమ్ అకౌంటబుల్. ఎవ్రీ 10 daysకో ఒక 15 daysకో నేనైతే ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ స్టార్ట్ విత్ 60 days ఛాలెంజ్ యార్, 69 days ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి ఈ వీడియో ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో, నువ్వు కొత్త సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కు, ఖచ్చితంగా లైక్ చేయి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. ఎవడైతే 2025లో రిజల్యూషన్ తీసుకొని కంప్లీట్ చేయదో వాడికి గుర్తు చేయి, ఈ వీడియో పంపించి, అరే మామ నువ్వు 2025లో జనవరిలో నాకు ఈ రెజల్యూషన్ తీసుకున్నాను కానీ కంప్లీట్ చేసావా, లేదు కదా ఇంకా 2 months టైం ఉంది, స్టార్ట్ చేయి, యూట్యూబ్లో అప్లోడ్ చేయి వీడియోస్. గాయస్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. నేను చాలామంది ఇంటర్నేషనల్ ఐ మీన్ ట్రైనర్స్ దగ్గర నుంచి మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా విన్న ఏదైనా సిచ్యువేషన్ థింగ్ ఏదన్నా ఉందంటే కనుక అది స్టార్ట్ రికార్డింగ్ యువర్ వీడియోస్. మీరు మాట్లాడేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకోండి. ఈవెన్ అది మీరు ఒక కంటెంట్ క్రియేటర్ కావచ్చు, లేకపోతే ఒక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అనుకోవచ్చు, ఏదైనా కానీ స్టార్ట్ రికార్డింగ్ వీడియోస్ అండ్ డిజిటలైజ్ దోస్ థింగ్స్. డిజిటలైజ్ చేయండి, వాటిని డిజిటలైజ్ చేయండి. డిజిటలైజ్ చేస్తేనే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు అనే ప్రతి ఒక్కటి మీకు అక్కడ తెలియడం జరుగుతుంది. ఓకే. సో ఈ వీడియోలో సో నేను చెప్పేది ఒకటే, స్టార్ట్ నౌ. 2025 రిజల్ట్స్కి టైం ఉంది. 2026 రిజల్ట్స్ ఏదైతే అనుకున్నావో, ఏవైతే చేయాలి అనుకున్నావో వాటిని ఈ వీడియోలో చేయి. సో ఓకే, మ్యాక్సిమం ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రావాలి అంటే మిగతా వీడియోస్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకో. కొలాబరేటెడ్ 2 ఛానల్స్ ఉన్నాయి కదా, ఒకటి ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, అండ్ సెకండ్ థింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మై పర్సనల్ బ్రాండింగ్. Exclusive for Ganesh Galanti for my personal branding, and UPSC Warrior Ganesh for who prepare for government exams. So thank you so much. This is Rabal Gani signing off. Jai Hind. Subscribe button nokku bro. Subscribe button nokku. Chala takku mandi unnaru subscriber.